పండగలు సెలవులు వచ్చాయంటే చాలు రైళ్లకు ఫుల్ గిరాకీ. బస్సు ప్రయాణంతో పోల్చుకుంటే ఛార్జీలు కూడా తక్కువే కావడంతో అన్ని వర్గాల ప్రయాణికులు ట్రైన్ జర్నీపైనే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. రైలు బోగీలు ప్రయాణికులతో ఖాళీ లేకుండా ప్రయాణిస్తున్నా ఆదాయం మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. 6 నెలలుగా ఇదే పరిస్థితి ఏర్పడడంతో రైల్వే శాఖ ఆందోళనలో పడింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రైల్వేల టికెట్ బుకింగ్ ఆదాయం 3.68% పడిపోయింది. ఈ ఏడాది రిజర్వేషన్ రుసుము, సూపర్ ఫాస్ట్ సర్ఛార్జీలు పెంచినా అధికారుల అంచనాలకు తగిన ఆదాయం రాలేదు. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య రైల్వేకు 15,582 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఈ మొత్తం 16.16% పెరిగి 18,099 కోట్లకు చేరింది. అయితే కొత్తగా పెంచిన ఛార్జీలతో కనీసం 20% ఆదాయం వస్తుందన్న అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. దీనికి కారణం టికెట్ లేని ప్రయాణాలు పెరిగిపోవడమే కారణమని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో అన్ని ప్రధాన స్టేషన్లలో టికెట్ తనిఖీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టారు. అంతేకాదు ప్రయాణికులకు అనువుగా టికెట్లు తీసుకునేందుకు అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు అధికారులు. రోజురోజుకు ఆదాయం తగ్గుతుండటంతో రైల్వే అధికారులు ఆ వైపుగా దృష్టి సారించారు. ఆదాయం పెంచుకునేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టారు. అయితే అవి ఎంతవరకు ఫలితాన్నిస్తాయో చూడాలి.